హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న పాపకి 2 ఇయర్స్ పాపకి క్రాప్ టాప్ లెహెంగా అండి. ఇది 1 మీటర్లో ఎలా స్టిచ్ చేసుకున్నామో చూసేద్దాము. మనం లైనింగ్ క్లాత్ని వచ్చేసి ఇట్లా 2 ఫోల్డింగ్స్లో ఉన్నదాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. మనం బ్లౌజ్ కటింగ్కి ఎలా పెట్టుకుంటామో అలా ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం అమ్మాయి చెస్ట్ లూజ్ అండ్ హిప్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాము. నేను చెస్ట్ లూజ్ హిప్ లూజ్ సేమ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ లెంత్ వైజ్గా చూసుకుంటే నేను ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చుల్లో కలుపుకొని కింద 1/2 ఇంచ్ అండ్ పైన 1/2 ఇంచ్ పోగా ఖర్చులోకి అంతా 10 ఇంచెస్ వస్తుంది అనమాట. 10 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అండ్ చెస్ట్ లూజ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా మార్క్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం ఖర్చుల కోసం వదులుకోవాలి. 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్. అండ్ ఇక్కడ నెక్ చూసుకుంటే నేను 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. అండ్ కిందకి లెంత్ వచ్చేసరికి నెక్ లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ పెట్టేసుకుంటున్నా అండి. రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ పెట్టేస్తాను. మనం కావాలంటే నెక్ షేప్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు, బట్ పిల్లలకి అయితే చిన్నగా ఇట్లా రౌండ్స్ పెట్టుకుంటేనే చాలా నీట్గా ఉంటుందని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసరికి మనం 4 ఇంచెస్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 4 ఇంచెస్ తీసుకొని ఇలా లైన్ వేసుకుంటున్నాను. చిన్నగా ఆర్మ్ రౌండ్ ఇలా మార్క్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర చిన్నగా షేప్ ఇచ్చుకోవాలి. ఈ షేప్ ఇవ్వడం వల్ల చాలా బాగా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. అండ్ మార్కింగ్స్ని బేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవడమే. అసలు 1 మీటర్లో చాలా గేర వస్తుందండి. మనం చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్నామంటే దీంట్లో ఏ పీస్ కూడా ఇంత కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా మనము అన్నీ యూస్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా 1 మీటర్లోనే పర్ఫెక్ట్ డ్రెస్ రెడీ అయిపోతుంది. అండ్ మనం చాలా వరకు కొంచెం కాస్ట్లీ క్లాత్లు తీసుకోవాలంటే ఎక్కువ క్లాత్ తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తుంటారు, ఎందుకు లేని. బట్ 1 మీటర్తోనే ఇవి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. నీట్గా ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ మనము క్రాప్ టాప్ వైజ్ ఫినిష్ అయినట్లేనండి. ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, పన్నా ఏదైతే ఉంటుందో మనం కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ పన్నా, ఆ పన్నా లెంత్ ఎలా అయితే ఉంటుందో ఆ లెంత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం మీటర్ పొడవు ఎంతైతే కట్ చేస్తామో దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా లెంత్ వైజ్ స్ట్రైట్గా అలాగే పెట్టుకోవాలి. విడ్త్ని మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. మీకు బాగా నీట్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ కింద ఈ ప్లెయిన్ క్లాత్ కనిపిస్తుంది కదా, మనం ఏ క్లాత్ కొన్నా సరే కింద వర్క్ క్లాత్లకి ఇలా వస్తుంది. అలా ఉన్న వాటిని మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ని దానిపైన పేస్ట్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. దీంట్లో ఏ చిన్న ముక్క కూడా పడేయకూడదండి, అన్నీ మనకు ఇక్కడ యూస్ అవుతాయి. సో బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఇది చూసాం కదా, దీన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకు చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ హిప్ దగ్గర ఎలాస్టిక్ వేస్తున్నాం. ఎలాస్టిక్కి ఇలా వర్క్ క్లాత్ వేస్తే పిల్లలకి కొంచెం గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను ఇట్లా ప్లెయిన్ క్లాత్ లోపల వేస్తున్నా. బయటికి మాత్రం కనిపించేలాగా వర్క్ క్లాత్ వేసుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ స్కర్ట్ లెంత్ ఆ పాప ఫుల్ లెంత్ వచ్చేసరికి 24 ఇంచెస్ అండి. ఇక్కడ 9 ఇంచెస్ మనం మైనస్ చేసుకుంటున్నాం, క్రాప్ టాప్ తీసుకున్నాం కదా. అండ్ ఇక్కడ నేను 23 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే 1 ఇంచ్ మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అండ్ 22 స్కర్ట్ లెంత్ వస్తుంది. 24 ఇంచెస్ అయితే మనకి 22 వస్తుంది కదా. 2 ఇంచెస్ దాకా పైన ఈ స్కర్ట్కి బెల్ట్ వస్తుంది కదండి, అది సరిపోతుంది. అండ్ ఓవరాల్గా అంతే వస్తుంది లెంత్ కూడా. అంతకుమించి ఎక్కువ సైజ్ వాళ్ళకి 1 మీటర్తో స్టిచ్ చేయడం కొంచెం కష్టమేనండి.
సో మనం ఎక్స్ట్రాగా ఉన్న ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని ఇట్లా ఈ డబుల్ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఓపెన్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వస్తుందండి. అందువల్లనే ఇది గేరా ఫుల్గా ఉంటుంది. ఒక 2 మీటర్స్ గేరా ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే వస్తుందండి. 1 మీటర్లోనే మనం 2 మీటర్స్ గేరా వచ్చేటంతగా మనం స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట. అంతేనండి, ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. అండ్ మనము ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ యాడ్ చేస్తున్నామని చెప్పాను కదా, ఆ బెల్ట్ కోసం మనం ఇక్కడ విడ్త్ని మార్క్ చేసేసుకొని ఒక సైడ్కి కట్ చేసుకోవాలి. నేను అందుకనే పూర్తిగా ఓపెన్ చేయలేదు, ఒక సైడ్కి ఉంచేసాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ బెల్ట్ కోసం మనం ఎంతైతే మార్క్ చేసుకోవాలో అంత మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ నేను 2 ఇంచెస్ దాకా బెల్ట్ యాడ్ చేస్తున్నా. సో అందుకు తగ్గట్టుగానే 3 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే నేను వర్క్ క్లాత్ వేస్తున్నానండి. ఇక్కడ కింది సైడ్ ఏదైతే ప్లెయిన్ క్లాత్ వచ్చిందో దాన్ని తీసేసుకొని నేను లోపల సైడ్ వేస్తున్నా. ఎందుకంటే పిల్లలు కుచ్చుకోకుండా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ క్లాత్ ఏదైతే ఉందో మొత్తం గేరా వచ్చేస్తుంది అనమాట. ఇది 4 లేయర్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ. సేమ్ అంతే విడ్త్ అంతే లెంత్తోన మీటర్ క్లాత్ లైనింగ్ కూడా సరిపోతుంది. అండ్ లైనింగ్ కూడా ఇలా మెజర్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. సో 1 మీటర్ మెయిన్ క్లాత్, 1 మీటరు లైనింగ్ క్లాత్ ఉంటే 2 ఇయర్స్ పాపకి ఈజీగా మనము ఇలా స్కర్ట్, క్రాప్ టాప్ స్కర్ట్ కుట్టేసుకోవచ్చండి. మన ఇంట్లో పిల్లలకి మనం ఇలా స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మనకు. అది దానికంటే జస్ట్ 1 ఇంచ్ కొంచెం పైకి ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ 1 ఇంచ్ పైకి ఉండేలాగా చూసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనకి కటింగ్ వరకు పూర్తయిపోయినట్లే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఈ పైన క్రాప్ టాప్ ఏదైతే ఉంటుందో పైన టాప్ దాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మన మెయిన్ పీస్ రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. మనం మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేస్తున్నామండి. సో చిన్నపిల్లలవి ఏవైనా సరే ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేయడమే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. సో అందుకని చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే ఇలా రివర్స్ చేయడానికే చూడండి. అండ్ ఇక్కడ మనము చంక భాగం దగ్గర నుంచి, ఎందుకంటే మనం స్లీవ్లెస్ స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఇలా రివర్స్ చేసుకోవాలండి. చంక భాగము అండ్ నెక్ కింద వేస్ట్ పార్ట్ దగ్గర కూడా అలాగే స్టిచ్ చేసేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో చంక భాగం ఏదైతే ఉందో అది అలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్ కూడా అలాగే స్టిచ్ చేయాలండి. జస్ట్ పావు ఇంచు పాదం ఖర్చు వదులుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. అలాగైతేనే మనం చిన్న చిట్కాలు పెట్టుకొని ఇలా రివర్స్ చేసినప్పుడు రౌండ్ నీట్గా రివర్స్ అవుతుంది అనమాట. ఆ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఖర్చు ఎక్కువ ఉంచకూడదు ఎప్పుడు. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎడ్జెస్ని అటు ఇటు సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. ఎలా పడితే అలా పెట్టేసుకొని స్టిచ్ చేస్తే అది నీట్ ఫినిషింగ్ అవ్వదు. మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది క్లాత్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో అదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చిన్నగా చట్కాలు పెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే స్టిచ్చెస్ వేసుకున్నామో అక్కడ మూలలు తిరిగే సైడ్స్ మొత్తం మనం ఇలా చిన్న చట్కాలు పెట్టుకోవాలండి కంపల్సరీ. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి స్టిఫ్గా ఉన్న క్లాత్లకి కంపల్సరీ చట్కాలు లేకపోతే అది నీట్గా ఫినిషింగ్ ఉండదు. అండ్ ఇక్కడ మన కింది సైడ్ కూడా రివర్స్ చేసుకుందామండి. కింది సైడ్ కూడా ఇలాగే పావు ఖర్చు వదులుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనము కట్ చేసేసుకోవాలండి. సేమ్ పైన ఎలాగా చట్కాలు పెట్టుకున్నామో ఇక్కడ కూడా మనం చట్కాలు పెట్టుకోవాలి. ఆ షేప్, ఆ ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుంది.
పెట్టుకొని ఇటు సైడ్ అటు సైడు ఇక్కడ మనం చంక భాగం దగ్గర ఒక అటు సైడ్ ఇటు సైడ్ ఓపెన్ ఉంది. ఇటు సైడ్ ఒక సైడ్ నుంచి మనం ఇలా రివర్స్ చేసేయాలి దీన్ని. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చంక భాగం కింద మనం కుట్లు వేసుకుంటాం కదా, అక్కడ ఇలా ఓపెన్ ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి మనం దీన్ని ఇలా రివర్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి స్టిచ్చింగ్. చాలా తక్కువ టైంలోనే స్టిచ్ చేసేసుకోవచ్చు, లేకపోతే చాలా టైం ఎక్కువ తీసుకుంటాయి. చిన్నపిల్లల బట్టలు కుట్టడం చాలా కష్టము, కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ కుడితే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, షేప్స్ అంతా నీట్గా టర్న్ అయ్యాయి. మనం చిన్న చిట్కాలు ఇచ్చుకోవడం వల్ల ఆ ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుందన్నమాట. ఒక సేఫ్టీ పిన్ అలాంటిది తీసుకొని దాన్ని ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఇలా అంటూ స్టిచ్ చేసేసుకోవాలండి. పైన మనం స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద ఇలా పైన ఎడ్జెస్ అన్నీ సర్దుకుంటూ పైన స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూ ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే రివర్స్ చేసేసుకున్నామో దాన్ని అంతా వేసేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చిన్నపిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు మ్యాక్సిమం స్లీవ్లెస్ స్టిచ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే పిల్లల డ్రెస్సెస్కి అలా స్టిచ్ చేసేసుకుంటేనే చాలా బాగుంటాయి. అండ్ ఈ ఎడ్జెస్కి వచ్చేసరికి ఇలా సేఫ్టీ పిన్ సహాయంతో ఎడ్జెస్ట్ ఇలా సర్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలండి, నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా సేఫ్టీ పిన్ సహాయంతో మనం నీట్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ మనము రివర్స్ చేసుకోవడానికి స్టిచ్ వేసుకుంటాం కదా, ఫస్ట్ ఆ స్టిచ్ వేసుకునేటప్పుడే ఈ షోల్డర్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ ఒకే మెజర్తో వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి. లేకపోతే రెండు షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా కష్టం అవుతుంది. సో సేమ్ విడ్త్ వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. అలవాటు లేని వాళ్ళు కొంచెం మెజర్ చేసుకొని స్టిచ్ వేసుకున్నా కూడా మంచిదేనండి. చూసారు కదా, నీట్గా ఇలా చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. మనం ఇక్కడ టక్స్ని పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు, బట్ 2 years పాపకి ఇంకా అంత చెస్ట్ భాగము వేస్ట్ భాగం అంతా ఒకటే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ టక్స్లో పట్టుకోవాల్సిన అవసరం లేదండి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఇలా తయారు చేసేసుకోవడమే. తయారు చేసేసుకొని మనము ఓపెన్ పెట్టుకుంటున్నాం కదా బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చేసుకోవడమే. కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఇచ్చుకోవాలి. అండ్ దీనికి ఒక సైడు ఉక్సులు పట్టి ఒక సైడ్ కాజా పట్టి మనం జాయిన్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టి ఎప్పుడైనా సరే ఇలా కింద నుంచి స్టిచ్ వేసుకోవాలి. కొంచెం అక్కడ ఫోల్డింగ్కి కొంచెం క్లాత్ వదులుకొని ఇలా ఉక్సులు పట్టిని జాయిన్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకొని అది ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. దానిపైనే వేసుకోవాలి, ఎందుకంటే అది రివర్స్ చేసినప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది క్లాత్. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన కూడా మనం పైన ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా, అందుకని దానిపైన నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి.
కింద కూడా మనం ఏదైతే ఫోల్డింగ్ వేసుకున్నామో దానికి కరెక్ట్గా వచ్చేలాగా కింద ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఉక్సులు పట్టిన దాన్ని క్లాత్ని. ఉక్సులు పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టీకి వచ్చేసి మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉక్సులు పట్టీకి లైనింగ్ క్లాత్ వాడాలి అండ్ కాజా పట్టీకి వచ్చేసరికి మెయిన్ క్లాత్ వాడాలి అనమాట. సో దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్లో కింద పెట్టేసుకొని పైన ఈ మన ఉక్సులు పట్టీ భాగాన్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని పైన ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ రిమూవ్ చేసుకొని కొంచెం మాత్రమే ఫోల్డింగ్ ఉంచుకోవాలి. అండ్ ఇలా రివర్స్ చేసుకొని లోపలికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టు వేసుకొని కింద కూడా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు ఎడ్జెస్ ఒకటేలాగా ఉన్నాయో లేవో అనేది కూడా ఒక్కోసారి చెక్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టి ఎడ్జెస్ అండ్ కాజా పట్టి ఎడ్జెస్ కూడా రెండు ఒకే సైజు ఉన్నాయా లేదన్నది కంపల్సరీ చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా నీట్ ఫినిషింగ్ రాదండి. అండ్ ఇంకో స్టిచ్ దాని పక్కనే ఒక పాదం ఖర్చుతోనే వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. చూస్తారు కదా, సేమ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకోవడమే. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ రెండు ఒకటే విడ్త్ వచ్చేలాగా మనము నెక్ ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు స్టిచ్ వేసుకుంటే ఇలా సేమ్ వస్తాయి. కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా అలా నీట్గా కనిపించదు కదండి, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా కనిపిస్తుంది. అలా రాకుండా మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఏదైతే మనం ఖర్చు వదులుకొని స్టిచ్ వేసుకుంటామో అది ఒకటేలాగా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఒకటేలాగే వచ్చేస్తాయండి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక ఇలా రెడీ అవుతుంది. ఇక సైడ్ జాయిన్స్ వేసుకుంటే మన టాప్ రెడీ అయిపోయినట్లే. మనం లూజ్ని మార్క్ చేసేసుకొని దీన్ని సైడ్ జాయిన్స్ వేసుకోవడమే. 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. రెండు ఎడ్జెస్ సమానంగా పెట్టుకొని మనం జాయిన్ చేసేసుకోవాలి. మనకి నేను ఎక్స్ట్రా స్టిచెస్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 4 వదిలేస్తున్నా, 4 వేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా లోపల ఎక్కువ కుచ్చుకోవడం ఇలాంటిది ఉంటే. సేమ్ గిట్ సైడ్ కూడా స్టిచెస్ వేసుకోవడమే. మనం బ్యాక్ సైడ్ నేను సింపుల్గా ఓన్లీ ఉక్స్ పెట్టుకున్నాను కదా, అలా కాకుండా మనం ఏదైనా నెక్ షేప్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. నెక్ షేప్స్ ఇచ్చుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాళ్ళు ఏమీ వద్దు, మాకు ప్లెయిన్గానే స్టిచ్ చేయమని చెప్పారు. అందుకని నేను బ్యాక్ ప్లెయిన్గా ఉక్స్ పట్టేసుకున్నాను. చిన్న చిన్న షేప్స్ ఇస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్న వాటికి ఎలా స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూసారు కదా, క్రాప్ టాప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, క్రాప్ టాప్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం స్కర్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసుకుందాము. స్కర్ట్కి
2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదండీ. ఒక సైడ్ మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఓపెన్ ఉన్నదాన్ని స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్‌గా. 2 అటు సైడ్ ఇటు సైడ్ రాంగ్ సైడ్‌లో క్లాత్‌లు పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ సేమ్ అలాగే లైనింగ్ కూడా 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదా, ఒక సైడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం గేరా ఎంతైతే ఉంటుందో మొత్తం డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ అలాగే మనం లైనింగ్ క్లాత్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసేసుకొని అండ్ ఇలా లైనింగ్ పార్ట్ మీద మెయిన్ క్లాత్ పెట్టుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఒక సైడ్ అలాగే ఓపెన్ పెట్టేసుకోవాలి 2 క్లాత్లు పెట్టుకొని ఇలా పైన ఎడ్జెస్ నుంచి మనం ఫ్రిల్స్ యాడ్ చేస్తూ వచ్చేసేయాలన్నమాట. మనం వేస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేసుకొని దాన్ని పట్టుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ నడుం లూజ్ కంటే మనం ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ దాకా ఎక్కువ పెట్టేసుకోవాలి. జస్ట్ 1 ఇంచ్ వచ్చేలాగా ఫ్రిల్స్ యాడ్ చేస్తూ రావాలండి చిన్నగా. ఎందుకంటే చిన్న పాపకే కదా, ఇది 2 మీటర్స్ విడ్త్తో ఉంది కాబట్టి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ లోపలికి ఎక్కువ క్లాత్ ఫోల్డ్ చేస్తూ చిన్నగా 1 ఇంచెస్ వచ్చేలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ మొత్తం ఇలాగే 1 ఇంచ్ వచ్చేలాగా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసేసుకోవాలి. మనం మిడిల్కి వస్తాం కదా, ఒక స్టిచ్ ఏదైతే వేసుకుంటామో ఒక సైడ్ క్లోజ్ చేసుకున్న ఆ మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకసారి విడ్త్ని చెక్ చేసేసుకోవాలి. హిప్ దగ్గర లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి మనం మెజర్ చేసుకుంటే ఆ ఫ్రిల్స్ పెట్టుకున్న భాగము మనకు కరెక్ట్గా వచ్చింటే ఓకే. అదే ఫ్రిల్సే ఇటు సైడ్ కూడా మనం మేనేజ్ చేసుకొని పెట్టుకోవాలి. లేదు కొంచెం ఎక్కువ వచ్చినా కొంచెం తక్కువ వచ్చినా ఇటు సైడ్ ఏదైతే ఇంకా మిగతా సగం భాగం ఉంటుందో అటు సైడ్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు. సో ఓవరాల్గా ఇలా ఫుల్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది స్కర్ట్. దీని విడ్త్ చూసారా, ఆ అమ్మాయి నడుము కంటే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను నేను. దీనికి ఇప్పుడు మనం బెల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో నేను తీసుకున్న ఎలాస్టిక్ సైజ్ ఎంత ఉంది దాన్ని ఎక్స్ట్రా మనం తీసేసుకొని ఇక్కడ మెయిన్ క్లాత్కి నేను ఆ ప్లెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తాను చూసారు కదా. ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది లోపల సైడ్కి వెళ్తుంది. మెయిన్ క్లాత్ వర్క్ ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. అక్కడ పిల్లలకి వేసుకునేటప్పుడు ఇబ్బంది ఏమీ ఉండకుండా మనం ఉన్న క్లాత్ని అలాగే అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవడం అన్నమాట. మనకి ఇక్కడ 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, 1 మీటర్ క్లాత్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనే దాంట్లో కూడా మనం ఆలోచించాలి. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదులుతూ మెయిన్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ పైన ఈ బెల్ట్ పెట్టుకోవడానికి తీసుకున్న క్లాత్ ఏదైతే ఉంటుందో అది రాంగ్ సైడ్లో పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ. ఇది ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ ఏదైతే ఉంటుందో స్కర్ట్ పార్ట్ది దాని విడ్త్ మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దాని విడ్త్ ఎంతైతే ఉంటుందో అంతా మనం హిప్ బెల్ట్కి కావాల్సినంత క్లాత్ తీసుకోవాలన్నమాట మెజర్ చేసుకొని.
ఇలా స్టిచ్ వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ మనం జాయిన్ చేయకుండా స్టిచ్ వేసుకుంటున్నాం అనుకోకండి, మనం ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నామని చెప్పారు కదా, దానికి ఇదొక ట్రిక్ అనమాట. ముందుగానే జాయిన్ చేసుకోకుండా కొంతమందికి ఎలా అంటే హిప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు, హిప్ దగ్గర బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసింది కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే సైడ్స్ ముందుగానే జాయిన్ చేసుకోకుండా ఇలా ఓపెన్ పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి సేమ్ ఒకటే విడ్త్లోనే వస్తుందన్నమాట స్టిచెస్, ఎక్కువ తక్కువ రాకోకుండా. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఉంటుంది. చూసారు కదా, పైనుంచి ఇలా కింది దాకా మన ఫ్రిల్స్ పెట్టుకునే దానికంటే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లైనింగ్ పార్ట్స్ సపరేట్ చేస్తూ మనం మెయిన్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నడుము భాగం దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందికి రెండు కలిపే స్టిచ్ వేసుకోవాలండి. అక్కడ నుంచి ఇది మెయిన్ క్లాత్ సపరేట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే క్లాత్ నీట్గా పఫీగా కనిపిస్తుంది అనమాట. దాని మీద ఇంకోసారి డబుల్ స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ కదా. అండ్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది కింది నుంచి స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింది నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఆ ఓపెన్ ఉందని అలా క్లోజ్ చేసేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో మనం బెల్ట్కి యాడ్ చేసుకున్న క్లాత్ని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి. పైన ఎడ్జెస్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ పైన స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ ఎగ్జాక్ట్గా మనం జాయిన్ చేసుకున్న బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ జాయిన్ చేసుకున్నప్పుడు స్టిచ్ వేసుకున్న దాని మీదే వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా రివర్స్ చేసినప్పుడు ఆ బెల్ట్ మీద స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసుకుంటామో జాయిన్ చేసుకోవడానికి ఆ స్టిచ్ మీద వచ్చేలాగా చూసి వేసుకోవాలి స్టిచ్చింగ్. కింద క్లాత్లో ఏది ముడత పట్టుకోకుండా నీట్గా అడ్జస్ట్ ఇలా సర్దుతూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇది క్లీన్గా అర్థమైనట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అయితే నేను ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ప్లీజ్ నాకు మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. సో అలా మొత్తం స్టిచ్ చేసుకొని ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ ఇలా ఓపెన్ ఉండేలాగా వదులుకొని స్టిచ్ ఆ వదులుకున్న దాని నుంచి ఈ ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఆ ఎలాస్టిక్ని మనం లోపల పెట్టుకోవాలండి. ఇక్కడ అమ్మాయి నడుము లూజ్ వచ్చేసరికి మనకు నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నా డబల్ ఫోల్డింగ్ మీద. ఖర్చులతో కలిపి అండి మొత్తం అది 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ వస్తే మొత్తం నడుములు వచ్చేసరికి 16 ఇంచెస్. సో ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, శారీస్కి వాడే సేఫ్టీ పిన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇలా దాని సహాయంతో మనం ఎలాస్టిక్ని లోపలికి ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కిస్తూ ఎడ్జెస్ లోపలికి వెళ్ళిపోకుండా పట్టుకొని మనం నీట్గా సర్దుకుంటూ చుట్టూ దీన్ని ఇలా ఎక్కించుకోవాలి. నేను వీడియో చాలా క్లియర్గానే షూట్ చేస్తానండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో బేసిక్ టైలరింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఈ పించూతి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు ఎడ్జెస్ని మనం జాయిన్ చేసేసుకోవాలి.
కొంచెం ఎక్కువ ఖర్చు వదులుకొని ఎలాస్టిక్‌ని మనం స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే అది మనం ఎలాస్టిక్ ఇలా లాగినప్పుడు ఇలా పిగిలిపోవడం ఇలా తెగిపోతూ ఉంటాయి కదా! అలా రాకోకుండా ఎక్కువ ఖర్చు వదులుకొని మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. బాగా రఫ్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. సో, ఇలా అంతా సర్దుకోవాలి. అటు ఇటు అంతా ఉన్న ఖర్చుని నీట్‌గా సర్దుకోవాలండి. సర్దుకున్న తర్వాత 1 ఇంచ్ ఓపెన్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసుకోవాలండి. చూసారు కదా! మన లోపల సైడ్ కూడా మనం ఎంత నీట్‌గా స్టిచ్ వేసుకున్నామో ఫినిషింగ్ కూడా ఎంత నీట్‌గా కనిపిస్తుంది కదా! మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే ఫినిషింగ్ వస్తుందండి. మనం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే టైం తీసుకొని నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. మనకంటూ కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఫాస్ట్‌గానే స్టిచ్ వేస్తామండి. ఫస్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఏదైనా సరే స్లోగానే చేసుకోవాలి. చూసారు కదా! అక్కడ రఫ్ చేసేసుకొని వదిలేయడమే. ఓవరాల్‌గా స్కర్ట్ రెడీ అయిపోయినట్లేనండి. నేను ఫ్రంట్ సైడు డోరీస్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. స్కర్ట్ టాప్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత క్యూట్‌గా ఉందో. ఈ డోరీస్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్లెయిన్ క్లాత్‌లోని మిగిలిన దాన్ని ఇలా నేను డోరీస్ లాగా రెడీ చేసుకున్నానండి. అది ముందు మనం బెల్ట్ యాడ్ చేసేటప్పుడే డోరీస్ అటాచ్ చేసుకోవాలి. బట్ నేను డోరీస్ రెడీ చేసుకుంది మర్చిపోయాను. సో, దానివల్ల నేను దీన్ని లాస్ట్‌లో ఇలా ఇక్కడ ఒక చిన్న స్టిచ్ వదిలేసి సేఫ్టీ పిన్‌తో లోపలికని అక్కడ రఫ్ చేసేస్తున్నానండి. అవి ఇలా ఒక సైడ్‌కి వచ్చేలాగా మనం స్టిచ్ వేసేసుకోవాలి. చిన్నగా ఒక స్టిచ్ కుట్టానంతే. అక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కావాలంటే ఎలాస్టిక్ మీద స్టిచెస్ కూడా వేసుకోవచ్చండి. బట్ నాకు ఏం అవసరం లేదనిపించింది, చిన్న పాపే కదా. చూసారు కదా! ఓవరాల్‌గా క్రాప్ టాప్ లెహెంగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత గేరాతో వచ్చిందో. 1 మీటర్ క్లాత్‌తో ఇంత గేరాతో మనం స్టిచ్ చేసుకోవడం ఎలా అన్నది ఈ వీడియోలో నేను చాలా నీట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నా ఛానల్ గ్రోత్ కోసం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.